కుమారుని ప్రభు పరిచర్య కొరకు 1998లో దేవుడు నన్ను తన పరిచర్యకు పిలుచుకున్నాడు. చెన్నైలో మారణాతా ఇన్స్టిట్యూట్లో డిప్లొమా ఇన్ థియాలజీ చేసిన. ఆ తర్వాత నేను ఏసీటీసీలో 2001 నుంచి 2004 వరకు ఏసీటీసీలో బీటీహెచ్ కంప్లీట్ చేసి పరిచర్యలో ఉన్నప్పుడు సత్తెనపల్లి బాక్స్ మెమోరియల్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో 11 సంవత్సరాలు పనిచేయడానికి దేవుడు కృప చూపించాడు. 11 సంవత్సరాల్లో 1,50,00,000 చర్చి కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా కృప చూపించాడు. దేవుని మహాకృప. అక్కడ చర్చి కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇక బయటకు వచ్చాం. ఒంగోలులో 2 years ఉన్నప్పుడు మా నాన్నగారికి బాగలేకుండా ఉండింది. నేను అప్పటికి నల్గొండ జాయిన్ అవ్వాల్సింది. నల్గొండ నన్ను అప్పటికే అడగడం జరిగింది. నేను వెళ్ళలే, వేరే వారిని పెట్టుకున్నారని ఆగిపోవడం చేత వెళ్ళలే నేను. అయితే ఆత్మకూరుకి మార్కాపురంకి సెలెక్ట్ అయినా. మార్కాపురం జాయిన్ అవుదాం అనుకునేసరికి నల్గొండ నుంచి ఫోన్ వచ్చి మీరు రావాలని నన్ను రిక్వెస్ట్ చేస్తే, అది 135 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘము. సత్తెనపల్లి బాక్స్ మెమోరియల్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చి 125 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘము. అయితే నేను చెప్పేది ఒకటే, నేను ఇక్కడే పుట్టినా, ఈ తల్లి సంఘం నుండి నేను వెళ్ళినా, ఇక్కడ నుండే నేను ఇప్పుడు పరిచయం చేస్తున్నా. నా సంఘం ఏది అంటే, తల్లి సంఘం ఏది అంటే బోగోల్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని నేను చెప్తా. ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తున్న సంఘ సభ్యులు ఎవరో తెలుసా? ఆయన ఎజ్రా శాస్త్రి గారు చెప్తాడు, మా సంఘ కాపరి నన్ను మొన్న బెంగళూరులో నన్ను బుడ్డోడిని, నా జీవితం ఎంత, నా ఇదెంత. ఎజ్రా శాస్త్రి గారు నా అభిమాని. నేను చిన్నప్పటి నుంచి పక్కన నిలబడి ఫోటో దిగాలనుకున్న గొప్ప సంగీత విద్వాంసుడు. అంటే నేను మన సోర్నన్న లాంటి అలా పాడుతుంటే పక్కన నిలబడి చూసినోడిని. ఫోటో దిగుదామని ఎప్పటి నుంచో ఆశ ఉంది. ఆయన అంటున్నాడు, బెంగళూరుకి మొన్న మేము ప్రీచింగ్కి వెళ్తే మా సంఘ కాపరి రెవరెండ్ బంకా ప్రవీణ్ కుమార్ అని నన్ను పరిచయం చేసి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి సంఘము నుండి నేను వెళ్ళానని ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఇక్కడే నేను నేర్చుకున్నా, ఇక్కడే నేను ఆధ్యాత్మికంగా బలపడ్డా. ఈరోజు ప్రతి పాట పాడితే సువర్ణన్న నాకు గుర్తుకొస్తాడు. సువర్ణన్న పాడే ప్రతి పాటను మేము ఈరోజు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తక పాటలు పాడుతుంటే ఎట్లుంటుందంటే, ఉదయం అంటే ఫస్ట్ ఆరాధనలో ఫస్ట్ పాట పాడేది సంఘ కాపరియే. ఆ పాట పాడుతున్నప్పుడు సువర్ణన్న ఖచ్చితంగా ఫిగర్ గుర్తుకొస్తుంది. ప్రభుని నేను స్తుతిస్తా. 10 పాటలు అన్నీ పాడతాం మేము. 10 పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తక పాటలు ఇక్కడ నుండి నేర్చుకున్నా. ఏసీటీసీకి వెళ్ళిన తర్వాత ఇంకా బలపడ్డా. ఇంకా ఆన్లైన్లో దేవుడు ఇంకా కొంచెం మెలోడీస్గా పాడడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఇక్కడ నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒకసారి ఇక్కడ పాట పాడదామని నిలబడితే నా గొంతు చాలా బాగలేదని ఎగతాళి చేశారు. ఈరోజు ఆ గాడిద గొంతునే ప్రభు వాడుకుంటున్నాడు. ఆయనకి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. అలాగే 135 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం నల్గొండ సెల్ఫ్ సపోర్టింగ్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ నుండి సంఘానికి మా సంఘం కూడా రావాల్సి ఉన్నది. అయితే కొన్ని పనులను బట్టి టవర్ ప్రతిష్ఠ జరగాల్సి ఉంది. దాని కొరకు పెద్దలందరూ చాలా పనిలో ఉన్నారు, వారు రాలేకపోయారు. వాస్తవంగా అయితే మా ప్రెసిడెంట్ గారు నేను ఎక్కడికి వెళ్తుంటే నా వెంట వస్తారు. నిన్ననే శనివారమే మాకు టీబీసీ తెలంగాణ బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ బోర్డు మీటింగ్ జరిగింది. దాంట్లో నన్ను నిలబెట్టి నా చేత మాట్లాడించాడు దేవుడు. మంచిది. ఇదంతా సంఘానికి ఘనత. ప్లస్ అక్కడ పనిచేస్తున్నటువంటి సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చి అనగా సెకండరీ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చి పాస్టర్ గారు సత్య నిరంజన్ గారు, ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఆ అబ్బాయి, ఆయనకి ఇచ్చిన అమ్మాయి మా నిబ్బన్నకు ఎబినేజర్ అన్న కూతురు అనగా కారుణ్య. వారు ఆయన సత్యనిరంజన్ ఆయన ఎవరో కాదు, వారి నాన్నగారు ఇక్కడ పరిచర్య చేశారు. ఆ దైవజనులు ఇక్కడ పరిచర్య చేసి నెల్లూరులో పేరన్నా పరంజ్యోతి గారు, ఎస్ రెవరెండ్ పరంజ్యోతి పాస్టర్ గారు కుమారుడు. వాస్తవమే, మర్చిపోయినా. మంచిది. నేను దేవుని వాక్యంలోకి వెళ్తా, విస్తరించి మాట్లాడను. నా సాక్ష్యం అది. నా వ్యక్తిగత జీవితంలో దేవుడు నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి సంఘము ఎంతైనా ఈ సంఘములో నేర్చుకున్న ఈ క్వైర్ చూసినప్పుడు కానీ ఆర్కెస్ట్రా చూసినప్పుడు అక్కడ కూడా అంటే నిన్న ఆదివారం 7:30 ఆరాధనకి పిల్లలు రాలే. 3-4 ఫోన్ చేశా, 3 వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7:30 ఆరాధనకి 9:30 వరకు జరుగుతుంది. 400 మంది హాజరవుతారు. ఫస్ట్ ఆరాధన అయితే 500 మంది ఉంటారు. 10:30 నుంచి 1 వరకు జరుగుతుంది. దానికి ఒక 500 మంది 550 మంది పాల్గొంటారు. మంచిది.
గెస్ట్ స్పీకర్ వస్తే మా సార్ గారు అంటాడు 10:30 ఆరాధనకే రండి, 7:30 ఆరాధనకి మీరు గెస్ట్ స్పీకర్ రావద్దు అంటాడు. ఎందుకంటే దేవుడు అంత ఆధిక్యత ఇచ్చాడు. ఇక్కడ నేర్చుకున్నా, ఇక్కడ పుట్టిన ఈ తల్లి సంఘం నుండి ఈరోజు పరిచర్య చేస్తున్నా, 20 సంవత్సరాల నుండి దేవుని పరిచర్యలు ఉన్నా, ఇది సంఘానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావంలో చెల్లునుగాక. అన్నోళ్ళు పాడుతూ ఉంటారు ముళ్ళ చెట్టు కింద పాట. ఆ పాట పాడినప్పుడు ఎంత ఫీల్ వస్తుంది అంటే అంత ఫీల్ వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 132వ కీర్తన నా ధ్యానము. ఒక 3 మాటలు మీకు క్లుప్తంగా నేను జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్తా. కీర్తన 132వ కీర్తన మొదటి 2 వచనాలు ఒకసారి చదువుదామా. 132వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా దావీదును కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. అతడు యెహోవాతో యాకోబు యొక్క బలిష్ఠునకు మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలము చూచు వరకు, నా నివాస స్థలమైన గుడారములో. చాలు. థ్యాంక్ యూ అమ్మ. ఆంటీ గారు మా కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అమ్మ. 132వ కీర్తన దావీదు భక్తుడు రచించాడని పైన ఫుట్ నోట్లో ఉంది. అది వాస్తవమే. అయితే దీన్ని కొంతమంది పండితులు ఏమంటారంటే, ఈ కీర్తనను ఖచ్చితంగా సొలొమోను భక్తుడు రాశాడని కొంతమంది ఖండితంగా చెప్తున్నారు. ఓకే, 5 కీర్తన భాగం మీకు తెలుసు. 5 స్కందాలు చేశారు. ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. 5 కాండాలు ఎలాగనో ఈ 5 స్కందాలుగా ఈ యొక్క కీర్తన భాగాన్ని చేశారు. ఏ ఆరాధనలో అయినా కీర్తన చదవకుండా యూదులు ముగించారు. ఉత్తర ప్రత్యుత్తర భాగం కానీ, కీర్తన ఎత్తి పాడడం కానీ, కీర్తన వారి జీవితాల్లో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. కీర్తన అంటే ఇప్పటి వరకు పాటలు పాడారు, వాస్తవమే. పాటలు వారి జీవితాల్లో చాలా వరకు దేవుని సన్నిధిలో వారు పరిపూర్ణంగా పాడి దేవుని నామమును మహింపరుస్తారు. ఈ కీర్తనలో మనం చూస్తున్న పాఠ్య భాగము ఇక్కడ ఏమంటాడంటే, 2 మాటలు 2 సార్లు జ్ఞాపకం చేశాడు. యాకోబు యొక్క బలిష్ఠుడు. మళ్ళీ మీరు 5వ వచనం 2వ లైన్లో మీరు చూస్తే, యాకోబు యొక్క బలిష్ఠుడు. యాకోబు యొక్క బలిష్ఠుడు అనే పేరుని ఎందుకు ఇక్కడ అనౌన్స్ చేశాడు? భక్తుడు ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది? ఈ మాట అనడంలో ఆయనకున్న ఇంటర్నల్ అంతరంగిక విషయం ఏంటి? ఒకసారి మనం ఆలోచన చేస్తే, అది ఆధ్యాత్మిక విషయంలో ఎంత పరిపక్వతో ఈ కీర్తన మాట్లాడాడు. ఎంత పరిపక్వమైనటువంటి స్టేజిలో అలంకారప్రాయంగా మాట్లాడినా యాకోబు యొక్క బలిష్ఠుడు అనే పేరును వాడాడు. వాస్తవమే. ఎందుకంటే యాకోబు మొదట తన అన్నని మోసం చేశాడు, తర్వాత తన తండ్రిని మోసం చేశాడు. కానీ యాకోబు బలిష్ఠుడు అనే పేరుని ఇక్కడ అనౌన్స్ చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఒక్కసారి అన్నాడు, అదే కీర్తనలో మళ్ళీ 2వసారి అన్నాడంటే చాలా ప్రత్యేకత ఈ కీర్తనలో ఉంది. చాలా అద్భుతమైనటువంటి ప్రత్యేకత ఇది. అంటే మొదటిసారి తన అనడంలో కల ఉద్దేశం ఏంటంటే, ఏదో నామినల్గా అనేస్తారు. కానీ 2వసారి అన్నారు అంటే దాన్ని ఖచ్చితంగా మనం దృష్టి పెట్టాలి. 2వసారి ఆ విషయాన్ని ఎత్తి దైవజనుడు రాశాడు అంటే దాంట్లో ఎంత ప్రత్యేకత ఉందో. వాస్తవమే. అందుకని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, యాకోబు యొక్క బలిష్ఠునికి నేను మొక్కుబడి చేసుకున్నా. మొదటిది ఈయన అంటున్నారు. నేను కీర్తనలోకి వెళ్తున్నా అంటే నేను ఇంట్రడక్షన్ చాలా రాసుకున్నా. ఈ విషయాన్ని చాలా మంది చెప్పారు. దైవజనుడు యెషయా ప్రవక్త కూడా దీని గురించి జ్ఞాపకం చేశాడు. ఆదికాండం 49వ అధ్యాయంలో ఇదే విషయాన్ని మనం చదువుతాము. అలాగే దీన్ని దావీదు భక్తుని మీద రాశారు. దావీదు భక్తుడు విషయాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ సొలొమోను భక్తుని యొక్క ప్రస్తావన కూడా తీసుకొచ్చి కొంతమంది పండితులు జ్ఞాపకం చేశారు. ఓకే, ఈ కీర్తనలోని మొదటి మాట ఏమంటున్నాడు అంటే, యాకోబు యొక్క బలిష్ఠునికి నేను మొక్కుబడి చేసుకున్నా. యాకోబు యొక్క బలిష్ఠుడు అంటే ఈ వ్యక్తి దేన్ని సంఘానికి జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాడంటే, సంఘమునకు ఏ విధమైనటువంటి మేల్కొల్పు తీసుకురావాలని ఇష్టపడుతున్నాడంటే, ఒక వ్యక్తి
వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పాపి అనే విషయం గుర్తుంచుకోవాలి. అది విషయం, పాపి అనే విషయం గుర్తుంచుకోవాలి. పాపము లేకపోతే కుదరదు. పాపము లేదు అని చెప్తే మనం మోసం చేసుకుంటున్నాం, మనల్ని మనమే మోసగించుకుంటున్నాం. అందుకనే నాకు చాలా ఇష్టమైన పాట, చాలా ఇష్టమైనటువంటి విషయము నేను ఇందాక సూర్యనతో పంచుకున్న 78వ పాట జీవాహారమ రమ్ము. ఈ 278వ పాట. ఈ 278వ పాట ఒక్కసారి ఆ వచనం, ఫస్ట్ వచనం సూర్యనన్న పాడుతుంటే ఒక్కసారి అందరం కలిసి ఆ విషయాన్ని ఒక్కసారి 278వ పాట ఒక్కసారి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకానికి ఉన్న బేస్ ఏంటో చెప్పాలని నాకు ఆశ. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గురించి తక్కువగా మాట్లాడుతున్నారు. కాదు, సినిమా పాటలు రాకముందే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తక పాటలు వచ్చాయి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలు క్రైస్తవ లోకానికి అందించిన బహుమానం. ఫస్ట్ చరణం. విందు గృహమునకేయి వీక్షింతు భ్రమతోని వివిధ సూచనలను. చూడండి ఆ పదజాలం. విందు గృహమునకేయి వీక్షింతు భ్రమతోని వివిధ భోజంబులను విచిన్నమైన విమలాంబపు విందు వికలంబౌ మనసుతో వినిచి తినుచుందు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు వికలంబౌ మనసుతో, అంటే విరిగి నలిగిన మనసుతో దేవా నన్ను కరుణించు. అందుకే త్రాహిమాం, నీవు తప్ప నాకు దిక్కు గవ్వాచేయ రాని. ఈ భూమి మీద మానవుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తన స్థితి ఏంటో చెప్పుకోవాలి. ఇక్కడ దేవుడు ఎన్కౌంటర్ చేస్తున్నాడు. 32వ అధ్యాయం ఆదికాండము యాకోబు భక్తునితో. నేను తొందరగా వెళ్తున్నా ఎందుకంటే ఇది సమయం కాదు, ఇది తినే సమయం కాబట్టి నా వర్షన్ నేను చెప్పుకుంటున్నా. దయచేసి నాతో మీరు ఫాలో అయితే మీకు మంచిది. ఈ 132వ సంకీర్తనలో ఈ యొక్క కీర్తనకారుని యొక్క ఆలోచన, ఆశ ఏంటంటే మొదటిసారి నువ్వు వచ్చినప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు యాకోబుకు జరిగిన ఎన్కౌంటర్ విషయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబుకి 32వ అధ్యాయంలో ఒక్కడిగా ముగిలిపోయాడంట. ఎక్కడ అంటే ఎబ్బోకు రేవు దగ్గర. తనకు గొర్రెలున్నాయి, తనకు మందలున్నాయి, 4 భార్యలు ఉన్నాయి, 2 భార్యలు, 2 ఉపపత్నులు, 12 మంది సంతానం ఉన్నారు. కానీ సంతృప్తి కలగలే. నువ్వు ఆశీర్వదిస్తే గాని ఏ ఆశీర్వాదం కావాలి, ఏ దీవెన కావాలంటే ఈ ఆశీర్వాదం యోసేపును ఎదుర్కొన్నప్పుడు నా మీదకు ఉగ్రత రాకుండా సహాయము చేయి. దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటే లోక దృష్టి నీ మీద పడ్డా ఎవరు నిన్ను డిస్టర్బ్ చేయలేరు. యాకోబు ఎప్పుడైతే 32వ అధ్యాయంలో పశ్చాత్తాపడ్డ మొదలు పెట్టాడో దేవునితో, ఒక భక్తుడు దాని మీద రాస్తూ అంటాడు, యాకోబు ఆ రోజు ఎబ్బోకు రేవు దగ్గర దేవునితో పశ్చాత్తాపడుతున్నప్పుడు పట్టుదల కలిగి పౌరుషం కలిగి ప్రార్థన చేశాడట. దురుద్దేశము కాదు, కృపను పట్టుకున్నాడు అని దైవజనుడు రాస్తాడు. ఎస్, నువ్వు పాపము ఒప్పుకుంటున్నప్పుడు, నీవు వికలంబం మనసుతో పశ్చాత్తాపముతో నీ పాపమును ఒప్పుకుంటున్నప్పుడు, నీ మొక్కుబడి నువ్వు చేస్తున్నప్పుడు, నీ పాపమును దేవుని దగ్గర కన్ఫెషన్ చేస్తున్నప్పుడు నిలువెల్ల కడిగయ్యా. ఒక్క చెయ్యి కూడా, ఒక్క పాపము కూడా మిగిలిపోకుండా మొత్తం కడుగయ్యా. ఒక విషయం చెప్పనా, మనము కడగమని అనుమతిస్తేనే ఆయన కడుగుతాడు. నువ్వు కడగమనకపోతే ఆయన కడగడు. గుర్తుపెట్టుకో. నీ అనుమతి లేకుండా నీ దగ్గరకు వచ్చి పని చేయలేడు ఆయన. నీ అనుమతి ఉండాలి. నువ్వు పాపివని ఒప్పుకోవాలి. నీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని కన్ఫెషన్ చేసినప్పుడు ఆ బలిష్ఠుడు నీ దేహం మీద ఉన్న సంపూర్ణత కనబడుతుంది. యాకోబు అంటే మోసగాడు, యాకోబు అంటే మోసం చేసినవాడు. అయితే పౌరుషం కలిగినోడండి, పౌరుషం కలిగి పోరాడిన వాడు. కానీ దేవుని సన్నిధిలో తాను చేస్తున్న మొదటిది మొక్కుబడి విషయం. అంటే ఇది రాసిన సొలొమోను భక్తుడు కానీ దావీదు భక్తుడు కానీ ఎవరిని ప్రజెంట్ చేస్తున్నారంటే, మా పితరుడైన యాకోబు ఈ భూమి మీద నీ దగ్గరికి వచ్చి తమ పాపమును ఒప్పుకున్నప్పుడు నువ్వు అంగీకరించేవు కదయ్యా. ఈ కీర్తన దేవాలయాన్ని గురించి రాయబడి ఉంది. వార్షికోత్సవం కాబట్టి దేవాలయాన్ని గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ కీర్తనలో దేవాలయాన్ని గురించిన ప్రస్తావన తీసుకొస్తూ మీరు చూడండి,
ప్రత్యక్ష గుడారంలోకి వెళ్తే ఫస్ట్ అక్కడ బలిపీఠము, చేతులు కడుక్కోవడానికి గంగాళము ఎందుకు పెట్టారంటే కడగబడకుండా మనుషుడు పవిత్రతలోనికి రాడు, కడగబడకుండా మనుషుడు పరిశుద్ధతలోనికి రాడు. కడగాలి అంటే నీ అంగీకారం లేకుండా, నీ యాక్సెప్టేషన్ లేకుండా నీవు నన్ను కడుగు ప్రభు అని అనకపోతే దేవుడు నిన్ను కడగడు. గుర్తుపెట్టుకో. దేవుడు కోరుకున్నది ఏంటి తెలుసా? నీ కన్ఫర్మేషన్. ప్రభువా నేను పాపిని, నన్ను కనికరించు. ప్రభువా నేను దోషిని, నన్ను కనికరించు. నేను పాపంలో పుట్టాను. 51వ కీర్తన దావీదు భక్తుడు అన్నాడు, నేను పాపంలో పుట్టాను, పాపంలో ఉన్న తల్లి నన్ను గర్భము ధరించింది. పాపమును నువ్వు ఒప్పుకుంటే నీలో ఉన్న బలిష్ఠుడు ఎవరో నీకు గుర్తుకొస్తుంది. అంటే నువ్వు శుద్ధీకరించబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేహము దేవుడు పాపమును ఒప్పుకొని నిన్ను కడగడానికి ఇష్టపడ్డాడు. పేతురు భక్తుడు అన్నాడు, అందరినీ కడుగుతున్నాడు, అందరినీ యేసే కడుగుతున్నాడు. పేతురు భక్తుడు దగ్గరికి వచ్చేసరికి, ప్రభువా నువ్వు నాకు గురువి, బోధకుడివి, నువ్వు నాకు తండ్రి లాంటాడు, నా కాళ్ళు నువ్వు కడగడం ఏంటంటే, నీ కడక్కపోతే నీకు నాకు సంబంధం లేదంటే వెంటనే పేతురు ఏమన్నా తెలుసా? నా నిలువెల్లను కడగన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం, మీరు ఇంటికి వెళ్తారో చదువుకోండి. నా నిలువెల్ల కడగమని అంటే ఆయన అన్నాడు, ఒకసారి స్నానం చేసినాడు, ఒక్కసారి బ్యాప్టిజం తీసుకున్నాడు. బ్యాప్టైజో అంటే బ్యాప్టిస్ట్ అని దాంట్లో నుంచి వచ్చింది. బ్యాప్టైస్ట్ అంటే ముంచడం, లేకపోతే కడగడం, శుద్ధి చేయడం, స్నానము చేయడం. అంటే ఒక వ్యక్తిని దేవుడు కడిగినప్పుడు పూర్తిగా తన దేహంలో ఉన్న అపవిత్రత అంతా కడగగలిగిన సమర్థవంతమైన దేవుడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, అయ్యా నా మొక్కుబడులు నేను చేసుకుంటా. మొక్కుబడి అంటే దేవుని దగ్గర మన పాపములను ఒప్పుకోవడం, కన్ఫర్మేషన్ చేసుకోవడం, కన్ఫర్మేషన్ ప్రకారం ప్రభు దగ్గరికి మనము రావడం. రెండో మాట, ఇక్కడ నేను రెండో విషయాన్ని వెళ్తున్నా. రెండో మాట మనం చూస్తే 5వ వచనం 2వ లైన్లో, యాకోబు యొక్క బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలం నేను చూచు వరకు అంటే ఇది కన్ఫర్మేషన్ అయింది. ఈ దేహం పాపం ఒప్పుకుంది, శుద్ధి చేయబడింది, బాప్టిజం తీసుకున్నారు, మనం ప్రభువులో వేస్తున్నాము. ట్రాన్స్ఫర్మేషన్లోకి రావాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ట్రాన్స్ఫర్మేషన్లోకి రావాలి, రూపాంతర అనుభవంలోకి రావాలి. అంటే నీ లోపల ఉన్న పాప పంకిలం పగిలిపోయి దేవుని నివాస స్థలముగా ఈ దేహము తయారవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. పాపం నీలో నివసించకూడదు. రోమపత్రిక 6వ అధ్యాయం ప్రకారం, ఇంటికి వెళ్తారో చదువుకోండి. ఒక మనిషి పాపంలో ఉన్నాడు అంటే బలహీనతలు విడిచిపెట్టవు. చిన్నదైనా అబద్ధమైన ఏదో ఒకటైనా నీ లోపల ఏదైనా పాపం ఉందంటే నిన్న ఈడుస్తూ ఉంటుంది. కానీ ప్రభు ఉద్దేశం ఏంటంటే, నీవు ఎప్పుడైతే ఆయన దగ్గర వచ్చి ఒప్పుకొని నువ్వు ఎప్పుడైతే కడగబడతావో నీ స్వరూప్యంలో క్రీస్తు స్వరూప్యాన్ని ముద్రించాలని ఇష్టపడతాడు. అది విషయం. నీ స్వరూప్యంలో యాకోబు యొక్క బలిష్ఠుని యొక్క సంపూర్ణత, నీ దేహంలో క్రీస్తు సంపూర్ణత చూడాలని ఆయన ఉద్దేశం. అందుకనే సొలొమోను భక్తుడు ఎంత జ్ఞాని అండి. ఆ జ్ఞానము ఈరోజు ఎవరికి సరిపోదు. అందుకనే యేసయ్య, ఆ తర్వాత ఉంది నేను చెప్తా. అందుకనే యేసయ్య నేను సొలొమోను కంటే జ్ఞానమని ఎందుకు జ్ఞాని అని చెప్పుకోవాల్సి వచ్చిందంటే, ఆ రోజు దైవజనుడు సొలొమోను భక్తుడు చేసినటువంటి వ్యాఖ్యానాలు ఇవి, దావీదు భక్తుడు చేసిన వ్యాఖ్యానాలు ఇవి. దావీదు భక్తుని యొక్క ఇంటర్నల్ కోరిక ఏంటంటే, అయ్యా మందిరం కొరకు నేను కష్టపడతా, మందిరం ఎక్కడుందో చూపించి నేను తీసుకొని వస్తా. మందిరాన్ని గురించిన ప్రస్తావన దావీదు భక్తుడి కంటే ముందుకు వచ్చిన సౌలు భక్తుడు పట్టించుకోలే. సౌలు భక్తుడు బెంజమిన్ గోత్రం నుంచి ఎన్నిక చేయబడ్డా సౌలు భక్తుడు మందిరాన్ని గురించిన ప్రస్తావన అసలు తీసుకొని రాలే. కానీ దావీదు భక్తుడు రాజు అయిన తర్వాత వెంటనే ప్రత్యక్ష గుడారం ఎక్కడుందిరా బాబు తీసుకొని వద్దాం పాండే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఆశ, ఎంత కోరిక. అందుకని ఆయన ఈ కన్ఫర్మేషన్ చేస్తూ యాకోబు ఒప్పుకున్నప్పుడు నేను కూడా యాకోబుతో కలిసి దగ్గర ఒప్పుకుంటానయ్యా, యాకోబులాగా నేను కూడా పాపాన్ని ఒప్పుకుంటానయ్యా. నేను పాపం ఒప్పుకున్న తర్వాత నేను క్రీస్తు స్వరూప్యంలోనికి నేను రావాలి. నేను నూతన వస్త్రము ధరించి, నూతన స్వభావం ధరించి, క్రీస్తు యేసు శిలువ తప్ప అతిశయించే భాగ్యం లేదు చెప్పిన పౌలు భక్తుని యొక్క థియాలజీ నీ బుర్రలోకి ఎక్కాలి. గుర్తుపెట్టుకో. యేసయ్య అన్నాడు, ఈరోజు మనల్ని విశ్వాసులుగా పిలవలే, శిష్యులుగా పిలిచాడు. గుర్తుపెట్టుకో. యేసు ప్రభువారు మాత్రమే మహిమపరచబడాలి. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే మహిమపరచబడాలి. నేను కాదు. దౌర్భాగ్యం నా వల్ల సంఘానికి ఏముండదో, ఏ దైవజనుడి వల్ల ఉండదు, ఎవరి వల్ల ఉండదో, ఒక్క యేసయ్య నామస్మరణ తప్ప ఈ భూమి మీద ఇంకొకటేది లే. దాని కన్ఫర్మేషన్ నేను ఒక మాట చెప్పనా? యాకోబు భక్తుని దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఇక్కడ నిలబెట్టి, యాకోబు గారు మీరు ఇంత మంచిగా చేశారు 32వ అధ్యాయంలో, మరి కన్ఫర్మేషన్ ఏంటంటే, నేను సంఘముతో కలిసి నేను 2 నెలలు ధ్యానం చేశా. బుధవారం సంఘారాధన ఒక టాపిక్ ఎన్నుకుంటా. ఆ టాపిక్
ప్లాస్టిక్ మీద ఎంత ఇవ్వాలో నేను అంటే ఆ స్క్రీన్ వేసేలా ప్రజలకు చూపించి చెప్తూ ఉంటా. నా దోల అంటే నాకున్న ఇదేంటంటే నాకు కొత్త విషయం దేవుడు నేర్పిస్తాడు, సంఘానికి నేర్పించాలి. ఒకటే చెప్తా, నేనున్న సంఘం నేర్చుకోండి. ఏదైనా ప్రశ్న ఉంటే నన్ను అడగండి, వేరే వాళ్ళని అడగద్దు. నేను మీకు చెప్తా, నేను చెప్పలేకపోతే అప్పుడు చెప్తా. అంటే ఎందుకంటే నేను చాలా పుస్తకాలు తిరిగేస్తా, చాలా కష్టం. అంటే వాక్యం మీద నాకు రావాల్సిన ప్రతిదీ నేను పొందుకోవాలనే ఆశ, ఇంకేం లే. నేను ఒకవేళ యాకోబు భక్తుని నిలబెట్టి మనం అడిగితే యాకోబు భక్తుడు అంటాడు, 49వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, 12 మంది పిల్లల్ని దీవిస్తూ ఒక్కొక్కడికి ఒక్కొక్క గోత్రాన్ని అప్పగించాడు. ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. అంతే. క్రీస్తు స్వరూప్యంలోకి రాకపోతే క్రీస్తు యొక్క పుట్టుకను గురించి ఎందుకు రాస్తాడండి? 49వ అధ్యాయం మీరు ఒకసారి తీసుకురండి. 49వ అధ్యాయం, ఆది కాండం 49వ అధ్యాయంలో ఇక్కడ మీరు చూస్తే రూబేను గురించిన చరిత్ర చెప్పాడు. రూబేను గురించి చరిత్ర చెప్పాడు. తన యొక్క కుమారుడు షిమియోను గురించి చెప్పాడు. తన కుమారులందరి గురించి చెప్పి యోధా దగ్గరికి వచ్చేసరికి 6 వచనాలు యోధాను గురించి రాశాడు. యోధాను గురించి 6 వచనాలు ఎందుకు రాయాలి? యోధా అప్పటికి ఏ విధమైనటువంటి అంటే యోధాను గురించి అప్పుడు అంటే నేను ఒక మాట అంట యోధా లేయాకు పుట్టిన 4వ కొడుకు, రాహేలుకు పుట్టిన యేసేపు ఉన్నాడు. యేసేపుని తీసుకొచ్చి లైన్లో పెట్టి 4వ వాడి వీడు. ఇక్కడ మీరు చూస్తే అక్కడ యేసేపు విషయం కూడా 22వ వచనం ఒకసారి చదువుతారా? యేసేపు విషయం 22వ వచనం, 49వ అధ్యాయం 22వ వచనం. యేసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. ఈ మాట తీసుకొచ్చి క్రీస్తుకు అంటు కట్టొచ్చు కదా? కాదు, యోధాకు మాత్రమే ఇచ్చాడు. ఎస్, తనకి ఇష్టమైనోడు. అంటే యేసేపు చాలా ఇష్టమైనోడు యాకోబుకి తెలుసు యేసేపు కంటే యోధానే గొప్ప. యేసేపు గోత్రం కంటే యోధానే దేవుడు ఎన్నుకున్నాడు. యోధా గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి మీరు చూడండి, యోధాని గురించి రాస్తూ ఇదిగో షిలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్యలో రాజదండము తొలగదు. అతడు ప్రజలకు విధేయుడై ప్రజలు అతనికి విధేయులై ఎందురు. ద్రాక్షావళి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావళి తన గాడిద పిల్లను కట్టును, ద్రాక్ష రసముతో తన బట్టలు. ఇది స్వరూప్యము. పెద్దలు, వృద్ధులు, కుటుంబ సభ్యులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్రీస్తుని మాత్రమే చూపించాలి. క్రీస్తుని మాత్రమే చూపించాలి. క్రీస్తు యొక్క సంపూర్ణత క్రీస్తు యొక్క సంపూర్ణత మన జీవితంలో నుంచి ఇతరులకి మనం వ్యక్తపరచాలి. మనం కనపడితే ఎవ్వడికి ఉపయోగపడతా. గుర్తుపెట్టుకోండి. నన్ను ఒక ఆయన అడిగాడు, నన్ను మా సంఘంలో ఒక బ్రదర్ అడిగాడు, బ్రదర్ మీరు ఇలాగ ప్రార్థన చేస్తారు ఎందుకు అని. నేను ప్రార్థన చేస్తా ప్రసంగం చెప్పే ముందు, ప్రభా నన్ను సిలువు చాటును మరుగుపరిచి నువ్వు ప్రత్యక్షమవు ప్రభా అని ప్రార్థన చేస్తా. నేను చెప్పినా క్రిస్టాలజీ లేకపోతే అసలు మనిషే లేదు బాబు. క్రీస్తువులు ఎందుకన్నారు? అందుకే అన్నారు. అంటే క్రీస్తు సంపూర్ణత నీ దేహం మీద పని చెయ్యకపోతే, అందుకే పౌలు భక్తుడు ఏమన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నా డాష్ ఏమన్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను నన్ను పోలి మీరు నడుచుకున్నా క్రీస్తే మీకు కనపడతాడు. అంటే దేవుని ప్రత్యక్షత ఎందుకు అంటే, క్రీస్తులో నువ్వు ఉంటే, క్రీస్తు కొరకు నువ్వు ఉంటే నీ బిడ్డల కొరకు నువ్వు ప్రవచిస్తావు. అది విషయం. నీ కుటుంబం కొరకు నువ్వు ప్రవచిస్తావు. భవిష్యత్ కాలాన్ని గురించిన విషయాలు, అనేక సంవత్సరాలు జరగబోతున్న విషయాలు యాకోబు భక్తుడు 49వ అధ్యాయంలో ప్రవచించేశాడు. ఇది రికార్డ్. ఇది 12 గోత్రాలకి రేపు జరగబోతున్నటువంటి 1000 ఏండ్ల పరిపాలన కూడా పునాది వేసి ఒక్కసారి విడుదల చేసింది. అందుకని అంటున్నాడు, యాకోబు యొక్క బలిష్ఠునికి నేను నివాస స్థలము చూచు వరకు. ప్రైజ్ ది లార్డ్. యాకోబు బలిష్ఠుడేమో పాప పంకిలంలో ఉన్నప్పుడు దేవుడు విడిపించాడు, శుద్ధి చేశాడు. యాకోబు యొక్క బలిష్ఠునికి ఇంకొకసారి నేను నివాస స్థలము చూద్దామని వెళ్తే, ఆ నివాస స్థలములో క్రీస్తు స్వరూప్యము నాకు కనపడింది. క్రీస్తు స్వరూప్యము కనపడితే, క్రీస్తు యొక్క సంపూర్ణత కనపడితే, నేను ఖచ్చితంగా నన్ను నేను ప్రభువుకి అప్పగించుకున్నా. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతుంది. ఎంత పెద్ద స్టేట్మెంట్ తెలుసా? దీనికి ప్రభు అన్నాడు, నా హృదయానుసారుడని దేవుడు అన్నాడు. అది అపోస్తల గ్రంథములో దావీదు యొక్క ప్రస్తావన లేకుండా పేతురు భక్తుడు కానీ ఏ భక్తులు కానీ ప్రస్తావన లేకుండా ప్రసంగాన్ని ముగించిన వారు ఎక్కడా లేరు. లక్షల మంది, వేల మంది ఈరోజు ప్రభుని అంగీకరించి ప్రభు కొరకు బ్రతుకుతున్నారంటే, ఆ రోజుల్లో వారు పితరులు చేసిన సేవ కానీ దావీదు భక్తుని యొక్క జీవిత సేవ విధానాన్ని అపోస్తల గ్రంథంలో స్పష్టంగా వివరించబడి. దేవునికి స్తోత్రం కలుగును కాక. మీరు 15వ అధ్యాయం ఇంటికి అంతా చదువుకోండి. ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నట్టే, క్రీస్తు స్వరూప్యము యాకోబు భక్తుల్లో వారు చూచారు. ఆ స్వరూప్యము చూస్తే యేసు క్రీస్తు ప్రభువారు స్వరూప్యాన్ని ఆ రోజు అనుభవించారు. కాబట్టి రెండోసారి అంటున్నాడు,
యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూచు వరకు అంటే నాలో కోరిక నిండితే ఆ కోరిక మందిరముదే అవ్వాలి. ఎస్, చాలామంది పెద్దలు అనుకున్నారు, మహానుభావులు చనిపోయారు చాలామంది. మందిరం అంటే చచ్చిపోతారు, ఇక్కడ పడి మందిరంలో ఉండడం అంటే చచ్చిపోతారు. నాకు యవనస్తుడిగా ఉన్నప్పటి నుంచి సోర్నని నాకు తెలుసు, ఈ 3 రోజులు యవనస్తుల గుడికి జరిగితే బట్టలు కూడా మార్చుకోవాలి, ఇక్కడే ఉండి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాడు అన్న. నాకు తెలుసు ఆ సంగతి, నేను చూసిన అన్ననే. బట్టలు కూడా మార్చుకోలే, మార్చిపోయిన బట్టలు వేసుకుని తిరిగిండు. మందిరం కోసం కష్టపడ్డవాడిని ఎవరిని దేవుడు విడిచిపెట్టాడు, గుర్తుపెట్టుకో. మందిరం, నేను ఇక్కడ ఫ్యాన్లు తుడిచా, మా బాబాయ్ ఉన్నప్పుడు మాకు చెప్పేవాడు, రే ఫ్యాన్లు తుడవాలంటే ఇంట్లో పని కంటే ఇక్కడ పని చేసేవాళ్ళం, సాపలు వేసేవాళ్ళం, ఇక్కడ ఊడ్చేవాళ్ళం, ఇక్కడ పని చేసేవాళ్ళం. ఈరోజు పెద్ద సంఘం, దీనికి ఇంకో 2 అంతలు ఉంటుంది. ఇటువైపు చూస్తే ఆడిటోరియం మొత్తం కలిసి ఉంటుంది. 150 అడుగులు పొడవు, 135 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం. అది బాగా డల్ అయిపోతున్న సమయంలో దేవుడు దాన్ని తీసుకెళ్ళి 2 లక్షలు వస్తున్నది కానుక. అంటే నేను గొప్ప విషయం చెప్పట్లేదు, సంఘ విషయం చెప్తున్నా. 2 లక్షలు, ఈరోజు 5 లక్షలు కానుక వస్తుంది. సంఘం పెరిగింది. ఉదయకాలం 7:30 ఆరాధన ఆపేద్దాం అనుకున్నారు. అడుగుపెట్టిన దేవుడు ఎందుకో 7:30 ఆరాధన బలపరచడం మొదలు పెడితే 200 మంది లేకపోతే 300 మంది, చివరి ఆరాధన కూడా 300 మంది, అంటే నెలలో చివరి ఆరాధనలో కూడా 300 మంది ఖచ్చితంగా తగ్గకుండా మొత్తం వస్తారు. ఎందుకోసమో తెలుసా? దేవుని మందిరంలో కనపడడానికి. దేవుని మందిరంలో ఉంటే నీవు దేవుని యొక్క స్వరూప్యంలోకి వస్తావు, నీ బిడ్డల గురించిన ప్రస్తావన జరుగుతుంది. అందుకనే క్రీస్తు స్వరూప్యంలోకి మనం రావాలి, క్రీస్తు యొక్క వస్త్రము నీలో కలగాలి, క్రీస్తు స్వభావం నీకు రావాలి, క్రీస్తు యేసు శిలువ నిన్ను వెంబడించాలి ప్రతిరోజు, నువ్వు ఏ విషయంలో అయినా. అందుకనే పౌలు భక్తుడు ఏమంటాడు తెలుసా? పౌలు భక్తుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మోషే భక్తుని గురించి రాస్తూ అంటాడు. 11వ అధ్యాయం, మీరు ఆ మాట మీరు ఒకసారి చదివితే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో లిస్ట్లో ఒక్క మాట ఉంది, చదవమంటే ఒక్కసారి 11వ అధ్యాయంలో ఆ మాట మీకు ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తా. విశ్వాసం బట్టి, థ్యాంక్ యూ అమ్మా, విశ్వాసం బట్టి 24వ వచనం, 11వ అధ్యాయం 24వ వచనం, విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప నింద భాగ్యమని. అప్పుడు క్రీస్తు ఉన్నాడా అమ్మా? వింటున్నారా? ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు అప్పుడు ఉన్నాడా? లేడు. కానీ పౌలు భక్తుడు ఏమి ఇంక్లూడ్ చేస్తున్నాడు ఇక్కడ? మోషే భక్తుడు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమనించి, దేహం కట్టేటప్పుడు ఆయన గొప్పతనాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన గొప్పతనం ఏంటో నువ్వు ఖచ్చితంగా 6వ అధ్యాయం యోహాను సువార్త, మీరు ఇంటికి వెళ్తారు చదువుకోండి. ఆయన ఏమంటాడంటే, ఈ శరీరం తిని ఈ రక్తము త్రాగువాడిని అంత్య దినమున నేను, చూడండి అక్కడ ఒక మాట, నా మాట ఇంత అనుకుంటారేమో దయచేసి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆ మాట ఉంది. అది ఎన్నిసార్లు అన్నాడంటే అక్కడ 3 సార్లు ప్రభు అన్నాడు. అక్కడ మీరు చూస్తే 39వ అధ్యాయంలో ఈ మాట, అంటే 6వ అధ్యాయము 38వ వచనం నుండి 40వ వచనం వరకు ఈ మాట ఉంది. మరలా అదే మాట 54వ వచనంలో అంటాడు. అంటే మళ్ళా 47వ వచనం అంటాడు. అంటే నేను పైన కింద చెప్తున్నా, అంటే ఆర్డర్గా చెప్పట్లే. 38లో ఒకసారి అన్నాడు, 47లో రెండోసారి అన్నాడు, 54లో రెండోసారి అన్నాడు. అంత్య దినమున నేను వారిని లేపుతా. కట్టినోడికి లేపే అర్హత ఉంది, అది విషయం. కట్టాడు కదా అమ్మా, అర్థమవుతుందా? కట్టాడు కదా, కట్టిన తర్వాత నిద్ర నుండి లేపడానికి ఆయనకి మాత్రమే అధికారం ఉంది, నాకలే, ఈ భూమి మీద ఎవడికి లే. ఈ యాకోబు యొక్క బలిష్ఠుడు పాపం ఒప్పుకొని క్రీస్తులో సంపూర్ణత అయిన తర్వాత, క్రీస్తులో ఐక్యత అయితే ఈ దేహాన్ని కడతాడు. ఈ దేహాన్ని కట్టి, ఈ దేహాన్ని నిర్మించి అనేకులు ఎదుట నిలబెడతాడు. ఇప్పుడు మన క్వైర్ వారు ఎక్కడికి వెళ్ళినా విజయవంతంగా డబ్బులు కానీ, విజయవంతంగా ప్రైజులు ఎందుకు వస్తాయి? సువర్ణన్నోళ్ళు ఆ రోజుల్లో చిన్నబాబాను తీసుకెళ్ళి బెంగళూరులో ఒక పెద్ద పాటల పోటీలో పాల్గొని ఇంత పెద్ద కప్పు తెచ్చారు. అబ్బా, మేము వెనకుండి అది చూసి సంతోషించి, అబ్బా మన చర్చికి వచ్చింది. ఎందుకు వచ్చింది? వీళ్ళు కష్టపడతారు. ఎక్కడికి పోయినా క్రీస్తు స్వరూప్యం కనబడుతుంది. అందుకని ముద్రేసి, ప్రభా పో నేను నీకు ఇస్తావో, అది ఆయనది, అది మంది కాదు. ఆయన ఇచ్చాడు, ఆయన ఇచ్చిన ఆయనకి మనం లొంగిన ఆయన మన పరిచర్యలో వాడుకుంటున్న ఆయన ఏం చేస్తాడంటే, రేపు లేపే అధికారం ఆయనకి మాత్రమే ఉంది. అందుకనే తెస్సలోనికీ పత్రికలో ఆయన అన్నాడు, పౌలు భక్తుడు అన్నాడు, చదవండి ఒకసారి తెస్సలోనికీ పత్రిక సమాల దగ్గర ఈ మాట చెప్తాం, కానీ చివరిగా ఈ మాట చెప్పకపోతే ఈ ప్రసంగానికి విలువ లేదు. 4వ అధ్యాయము 13వ వచనం, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము
నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని నమ్మినడలా అదే ప్రకారం యేసు ముందు నిద్రించిన వారిని దేవునితో కూడా వెంటబెట్టుకొని, అది విషయం. ఎస్, నిద్ర లేపడానికి అధికారం ఆయనకే ఉంది. ఒకవేళ మనము చాలామంది అంటారు, ఈడు నిద్రపోతూ యాక్ట్ చేస్తున్నాడు రాయుడు, నిద్రపోవట్లేడు, ఈడు నటిస్తున్నాడు అంటారు. నటించేవాడిని లేపడం కుదరదు, నటించేవాడిని కూడా లేపుతాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, సమాధులు ఉన్న వారందరిని ఎందుకు మనం సమాధుల పండుగ చేస్తాం తెలుసా? ఆల్ సెన్స్ డే ఎందుకు చేస్తామంటే అదే కారణం. ప్రభువా, ఒకరోజు వీళ్ళందరినీ లేపుతావయ్యా. చాలామంది తిక్కల వ్యాఖ్యానాలు చేస్తారు, తిక్కల వ్యాఖ్యానం. అంటే నేను వాళ్ళని తిట్టట్లే, వాళ్ళకి తెలియదు, థియాలజీ తెలియదు, వాళ్ళకి తెలియదు కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆ సమాధి దగ్గర ఉండి ఏం ప్రార్థన చేస్తాను? ప్రభా, పితరులు చనిపోయారు, నీ దగ్గర ఉన్నారు, వారు లెగిస్తారు మేము నమ్ముతూ నిన్ను విశ్వసించి నీ ద్వారా ఆ నిరీక్షణ మాకు కలిగించని ప్రార్థన చేస్తాం. ఇది క్రీస్తు ద్వారా కలిగిన ఆధ్యాత్మిక విషయం. ఎందుకంటే ప్రథమ ఫలముగా ఆయన లేపబడ్డాడు. ఈ భూమి మీద ప్రథమ ఫలం ఇచ్చేటప్పుడల్లా గుర్తుపెట్టుకో, నీది కాదు అది. యేసే పునరుద్ధానాన్ని ఒప్పుకొని కన్ఫర్మేషన్ చేసి ఆ పునరుద్ధానపు ఆశీర్వాదాన్ని నీకు, నీ ఇంటికి, నీ కుటుంబానికి మోసుకొని వెళ్తున్నా బిడ్డ. అది కట్టింది ఆయన. సామాన్యంగా ఆయన కట్టలే, సామాన్య విషయాలు కట్టలే. నీ జీవితంలో కట్టే వాడి దగ్గర బలహీనత లేదు, కట్టే వాడి దగ్గర ఏ పాపం లేదు, కట్టే వాడి దగ్గర ఏ రోగం లేదు, కట్టే వాడి దగ్గర ఏ విధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఏ వీక్నెస్ లేదు. సంపూర్ణుడు ఆయన, పరిపూర్ణుడు ఆయన. కట్టిన తర్వాత లేపే అధికారం కూడా ఆయనకే ఉంది. సంగమా, ఈ యాన్వెస్డ్ 63వ సంవత్సరపు వార్షికోత్సవంలో పాల్గొంటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. ప్రభువా, నా పాప నేను ఒప్పుకొని విడిచిపెడతానయ్యా. నీ స్వరూప్యం నాలోకి వచ్చి నీవు నన్ను కట్టు ప్రభువా. అనేకులు ఎదుట నువ్వు నన్ను సాక్షిగా నువ్వు నన్ను వాడుకో. సాక్ష్యం ఇచ్చేదా? నేను క్రీస్తు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చేదా? ఎందుకు? ఇంతకుముందు యవనస్తులు ఉన్నప్పుడు అన్నోళ్ళు అందరూ వెళ్ళి టమాటా కొనుక్కునే దగ్గర కూడా సువార్త చెప్పేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న వ్యాపారం చేసే వాళ్ళు కూడా సువార్త చెప్పేవారు. మంట, ఆరాటం, నేను రక్షించబడ్డా, ఇంకొక వ్యక్తి రక్షించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్, ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నీలో ఉంటే, క్రీస్తు స్వరూప్యం నీలో ఉంటే, క్రీస్తు గుణగణాలు నీలో ఉంటే, క్రీస్తు సిలువ నీలో ఉంటే, నీ జీవితంలో ఎక్కడ నువ్వు పడిపోవో ప్రభు కొరకే నువ్వు ఎదురు చూస్తావు. అది ఆయన ఉద్దేశం. ఆయన నేను లేపడానికి వస్తున్నాడు. ఇవన్నీ ఒకవేళ కన్స్ట్రక్షన్, ఇది ఒక మన పితరుల వల్ల మనకి స్థలం వచ్చింది, ఇది కన్స్ట్రక్షన్ అయింది, మంచి మందిరం అయింది, దీంట్లో సౌండ్ సిస్టమ్ ఉంది, ఆర్కెస్ట్రా ఉంది, మంచి క్వైర్ వారు ఉన్నారు, మంచిగా పాటలు పాడేవారు ఉన్నారు. ఇంత ఉన్నా నీ హృదయం సిద్ధపడకపోతే నువ్వు ఎత్తబడేవారి గుంపులో మనము ఉండము. సహోదరులారా, సహోదరులారా, అమ్మలారా, అయ్యలారా, గుర్తుపెట్టుకోండి, లేపబడ్డానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎత్తబడ్డానికి సిద్ధమైన సమూహంలో మనం ఉండాలి. ఎత్తబడకపోతే ఇంత చేసి బూడిదలో పోసిన పన్నీరు అయింది. బూడిదలో పోస్తే చేసిన పరిచర్య అంతా కూడా వ్యర్థమవుతుంది. కాబట్టి ప్రభువా, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నా, నా పాపాన్ని విడిచిపెడతా, నీ స్వరూప్యం నాలోకి తీసుకురా, నన్ను కట్టు, అనేకులు ఎదుట నిలబెట్టు, నీ కొరకు నేను సాక్షిగా వాడబడతానయ్యా. ఒకరోజు నువ్వు వచ్చినప్పుడు నేను తండ్రి నీతో నేను కలుసుకుంటానయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం మనం తల్ల వంచి ప్రభు చూద్దామా? ఒక్క కన్ఫర్మేషన్ ప్రభుతో చేద్దాం. ప్రభువా, ఈ 63వ సంవత్సరంలో నీతో నేను సమాధాన పడతానయ్యా. నీతో నేను నీ కొరకు బ్రతకడానికి నా జీవితాన్ని, నా దేహాన్ని నీ కొరకు అర్పిస్తాం. ప్రభువా, నీ కొరకు బ్రతకడమే నా జీవితంలో నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యం అయ్యా. ప్రభు కొరకు బ్రతకడమే ఈ భూమి మీద గొప్ప భాగ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, నీ కొరకు రక్తం కార్చాడు, పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచక ఈ భూమి మీదకి సంపూర్ణ మానవుడుగా, దాసుడుగా దిగి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుకైనా ప్రభువా, నేను నీతో సమాధాన పడడానికి ఇష్టపడుతున్నాయ్యా. నా పాపాన్ని విడిచిపెడతానయ్యా. నాలోనికి నువ్వు రావా, నన్ను శుద్ధి చేయవా, నీ స్వరూప్యంలోకి తీసుకురా, నన్ను నీలో కట్టి నీ బిడ్డగా నేను బ్రతకడానికి నాకు సహాయం చేయి ప్రభువా. ఒక్క నిమిషం, ఎవరైనా కొత్త వారు ఎవరైనా ఉంటే, యేసుని అంగీకరించకుండా ఉంటే, ఈరోజు అంగీకరిస్తే లేచి నిలబడితే మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ బలహీనత నా మీద ప్రభుత్వం చేస్తుంది, ఈ బలహీనత నన్ను నిలబడి చేస్తున్నాయి, ఈ అపవిత్రత నా మీద ప్రభుత్వం చేస్తుంది, వాటినన్నిటి నుండి నన్ను విడిపించి నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం అయ్యా, ప్రార్థన చేస్తాయా? వెళ్ళిపోతే ఎట్టనైనా అయిపోతుందయ్యా. ఒక్క నిమిషం అయ్యా, ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి ప్లీజ్. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థన చేస్తా.
దేవుడు నాకు ఇచ్చిన భారము, దేవుడు నాకు ఇచ్చిన తలంపు, మీ జీవితాలు ఎత్తబడాలి. మీ జీవితాలు ఎత్తబడే వారి గుంపులో ఉండాలి. మనందరం ఎత్తబడే వారి గుంపులో ఉండాలి. ఇంత ప్రయాసపడి ఎత్తబడే వారి గుంపులో ఉండకపోతే వ్యర్థము. ఇదిగో ప్రభు వైపు చూద్దాం. దేవా నా జీవితం. yes lord, thank you jesus. ఒక్క క్షణం మన హృదయాలను ప్రభు వైపు తిప్పుతూ ఒక్క క్షణం ప్రభు వైపు చూద్దాం. ప్రభువా, నేను పాపిని, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. థ్యాంక్ యూ జీసస్. దేవుని వైపు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసయ్యా, నేను పాపిని ప్రభువా, ఈ విషయంలో నేను విడిపించబడలేకపోతున్నాయ్యా. ఈ విషయంలో నా బలహీనతలు నా మీద ప్రభుత్వం చేస్తున్నాయ్యా. నా బలహీనతలు నా మీద ప్రభుత్వం చేస్తున్నాయి కాబట్టి నువ్వు నా మీద ఉండి నన్ను నడిపించయ్యా. నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. ఒక తీర్మానం చేసుకో. ఒక ఆధ్యాత్మిక పరిపక్వంలోనికి రావాల్సిందిగా, ఆధ్యాత్మిక దేవునితో సహవాసంలోకి రావాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. నాకున్న ఆశ మీరు ప్రభుత్వం. జీవితం ఆపాదమస్తకం నీకంకితం. యేసయ్యానికి వందనాలు. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రభు వైపు చూద్దాం. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోనాయన. ఈ బలహీనతలు నా మీద పనిచేస్తున్నాయి. నేను దీంట్లో జయించలేకపోతున్నా. నీ శిలువ రక్తము నన్ను శుద్ధీకరించును గాక. నీ వైపు చూస్తున్న ప్రభువా, నన్ను కనికరించయ్యా. పలుమార్లు తొలగినాను దేవా, పరలోక దర్శనం yes నుండి lord, thank you jesus. విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. పలుమార్లు నిలిచినాను పరలోక దర్శనం నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను నీదరి చేర్చినావు. అందుకే కైకొనుకు దేవా ఈన శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం.
మహోన్నతుడు అయిన మా పరలోకపు ప్రియమైన తండ్రి, నీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. నువ్వు చెప్పిన విషయం నేను సంఘంతో పంచుకున్నాం. నీవు మాత్రమే మహిమపరచబడాలి ప్రభా. యేసు నామం మాత్రమే మహిమపరచబడాలి నాయన. పడిపోయిన జీవితాలు కట్టబడును గాక ప్రభా. పడిపోయిన జీవితాలు కట్టబడును గాక ప్రభా. ప్రార్థనలో, వాక్యంలో, వాక్యానుసారమైన జీవితంలో నీకు ఇవ్వడంలో ఎక్కడ పడిపోయారో యేసు నామములో కట్టబడును గాక ప్రభా. నీకు వందనాలు. నీ సిలువ రక్తము ప్రతి బిడ్డ మీద ప్రోక్షించబడును గాక ప్రభా. నీకు వందనాలు. నీ అభిషేకము సంఘం మీదకి యేసు నామములో దిగి వచ్చును గాక ప్రభా. నీకు వందనాలు. నీతో కన్ఫర్మేషన్ చేసిన ప్రతి బిడ్డని మీరు ముట్టండి. విత్తిన విషయాలు ఏవి కూడా హృదయంలో నుంచి తొలగిపోకుండా ప్రతి ఒక్కరూ నీకు సమర్పించుకొని నీ కొరకు బ్రతుకుతూ ఈ దేహము మందిరముగా, ఈ దేహము నీ యొక్క నిర్మాణమైన నీ యొక్క నూతన మందిరముగా కట్టబడిన విధానాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకొని జీవించేలాగా సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవా, నీ ఆశీర్వాదము, నీ కృప, నీ క్షేమము, నీ సమాధానము సంఘానికి దయచేసి దైవజనులు అద్భుతంగా ఇంకా మీరు వాడుకోండి. సంఘాన్ని పురికొల్పండి, నూతన కాలములోకి నడిపించండి తండ్రి. నీకు వందనాలు. నూతన సంఘాలు కట్టబడాలి, సంఘము ఆధ్యాత్మికంగా పెరగాలి, సంఘము నూతన ఆత్మలతో నింపబడడానికి సహాయం చేయండి. ప్రతి ఆటంకాలు యేసు నామములో తొలగిపోవును గాక ప్రభా. నీ అభిషేకము, నీ సన్నిధి, నీ క్షేమము, నీ సమాధానము సంఘముతోను, సేవకులతోనూ, ఆయన పెద్దలందరితోనూ ఉండి నడిపించి ఆశీర్వదించి నీ కృపాక్షేమములతో నింపబడడానికి సహాయం చేయమని మీకే స్తుతులు, స్తోత్రములు, సమస్త మహిమ, ఘనత మీ నామానికి చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మరి ఒకసారి ఈ అవకాశాన్ని నాకు కలిగించిన మొదటిగా దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే కమిటీ వారందరికీ, ఫిలిప్ అన్న గారికి, విజయ్ గారికి, అలాగే కమల్ గారికి, ట్రెజరర్ గారికి, అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా కుటుంబం నుంచి, సంఘము నుండి మీకు అందరికీ ఈ 63వ సంవత్సరపు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీరు మనందరినీ క్రీస్తులో ఐక్యపరిచి క్రీస్తు కొరకు బ్రతకడానికి ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. దైవ సేవకులు మంచిగా వాడబడుతున్నారు, ప్రార్థన చేయండి. ఇంకా ఇటువంటి దైవజనులు మనకు ఉండడం ఆశీర్వాదం. ఇలాంటి దైవజనులు మనం వాడుకుంటే, ఎంత వాడుకుంటే అంతగా సంఘం దీవించబడుతుంది. మీరు వాడుకోండి, సంఘాన్ని ఇంకా డెవలప్ చేయండి, సంఘం కొరకు కష్టపడండి. మీకు అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి తన సన్నిధి కాంతి తోడుగుంచి నడిపించి కృపాక్షేమములతో నింపును గాక. థ్యాంక్ యూ అండి.